I can speak in English very well, but it is important that you are able to speak in multiple languages. So, Swatantriya Dinotsava Shubhakankshala. Happy Independence Day. Okay. Okay. మీరందరూ ఇప్పటిదాకా భారత స్వాతంత్ర సమరం గురించి విన్నారు. ఓకే, అది 100 years 200 years 1000 years నుంచి ఎన్నో సెంచురీస్ నుంచి జరిగిన పోరాటం. నేను ఇచ్చే సందేశం ఇవాళ ఫ్యూచర్ గురించి. ఎందుకంటే మీరు ఇంకా పిల్లలు, మీరు చదువుకోవాల్సింది చాలా ఉంది. మీరు చాలా సంవత్సరాలు ఉద్యోగం చేసి దేశ అభివృద్ధికి, ప్రపంచంలో అభివృద్ధికి మీరు పాల్గొనాలి. నా వరకు నేను 45 years వర్క్ చేశాను ఇంజనీర్గా. ఓకే, సార్ చెప్పినట్లు నేను 4G 5G 6Gకి చేశాను. లాస్ట్ డిసెంబర్లో రిటైర్మెంట్ తీసుకున్నాను. బట్ నేను PhD చేసేటప్పుడు మా అడ్వైజర్ ఏం చెప్పారంటే, మనం చదువుకునేది కాదు, మనం ప్రపంచానికి ఏమి చేయగలిగామనేది చూపించగలగాలని. సో నా వంతు వరకు నేను 4G కాంట్రిబ్యూషన్ చేశాను. ప్రతి ఒక్కరి చేతిలోనూ ఫోన్లు ఉన్నాయి, చూసారా? ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోటైనా మాట్లాడవచ్చు. ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకు కావాలంటే దొరుకుతుంది. మేము చిన్నప్పుడు లైబ్రరీకి వెళ్ళాలి, బుక్స్ వెతుక్కోవాలి. బుక్స్ లేకపోతే లైబ్రరీకి చెప్తే ఇంకొక లైబ్రరీ నుంచి తెప్పించేవారు, లేదంటే యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళి తెచ్చుకోవాలి. అట్లా కానీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు బుక్స్ చదువుకునేవాళ్ళు. ఇప్పుడు మీకు ఏది కొట్టినా కూడా ఫోన్లో వచ్చేస్తుంది. సో మీ ప్రపంచం వెరీ డిఫరెంట్ మేము చదువుకున్న ప్రపంచం కన్నా. అంటే మీరు ఇక్కడి నుంచి ఒక మెట్టు పైకి 2 మెట్లు పైకి అట్లా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు స్వాతంత్ర సమరం గురించి చెప్పారు. మన దేశంలో చాలా మంది కష్టపడ్డారు. వాళ్లతో పాటు మనకి చాలా మంది ఇంజనీర్స్ ఉన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అని అన్నారు. సో మనకి చాలా ప్రాజెక్ట్స్ చేశారు, డ్యామ్స్ కట్టారు. ఆయన 100 years బతికారు అనమాట. 1860లో ఒకటి. ఆయన కాంట్రిబ్యూషన్స్ విపరీతంగా ఉన్నాయి. సర్ సివి రామన్ అని ఉన్నారు. ఆయన లైట్ స్పెక్ట్రమ్ వాటి కనుక్కున్నారు. ఆయనకి యాక్చువల్లీ నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఫ్రీడమ్ ఫైటర్ అయినా కూడా ఆయన ఒక పోయేట్. ఆయన యాక్చువల్లీ నోబెల్ ప్రైజ్ ఆయనకి వచ్చింది. తర్వాత చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం అని ఆయనకి వచ్చింది. యాక్చువల్లీ ఈ కథలన్నీ వింటా ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను అమెరికాలో వర్క్ చేసేటప్పుడు నాకు కొంతమంది కొలీగ్స్ సౌత్ అమెరికా నుంచి వచ్చారు. వాళ్ళు తగోరే తగోరే అని చెప్తా ఉన్నారు. తగోరే అంటే ఎవరంటే టాగోర్ని స్పానిష్లో టగోరే అంటారంట. సో టాగోరు సౌత్ అమెరికా అంతా తిరిగినాయి, శాంతినికేతన్కి ఫండ్స్ కోసము తీసుకొచ్చుకున్నారంట యూనివర్సిటీ స్టార్ట్ చేయడానికి. సో అట్లా వాళ్ళు తెలుసు అనమాట. ఇంకొక సైంటిస్టు 19 years అప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళారంట చదువుకోవడానికి. ఆయన షిప్లో ఎక్కారంట, బాంబేలో ఎక్కారంట. ఎన్నో వీక్స్ పట్టేది ఆ రోజుల్లో ఇంగ్లాండ్ వెళ్ళటానికి. ఆయనకి బోర్ కొట్టి స్కై అంతా చూస్తా ఉంటే ఆయన తలకాయలో ఇప్పుడు స్టార్స్ అంతా ఏమవుతాయి, అటు లైఫ్ టైం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందని ఆయన థియరీ ఆఫ్ అయిపోయిందా? లేదు. ఓకే. సో బ్లాక్ హోల్ అని తయారవుతుంది. బ్లాక్ హోల్ అంటే ఏంటంటే వాట్ హ్యాపన్స్ టు స్టార్స్ వెన్ దే డై, దానికి ఒక ఫార్ములా కనిపెట్టారనమాట. ఆయనకి చాలా సంవత్సరాల తర్వాత ఆయన ఇక్కడి నుంచి ఇంగ్లాండ్ వెళ్ళే లోపలే పేపర్ రాశారు, దాన్ని అక్కడ వెళ్ళి ప్రెజెంట్ చేశారు. కానీ ఆయన ఎవరు వినలేదు. చాలా సంవత్సరాల తర్వాత ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో టీనేజ్ లో ఉన్నంత మాత్రాన మీకు ఐడియాస్ రావని కాదు, మీకు ఐడియాస్ ఏది వచ్చినా సరే పవర్ఫుల్ గా ఎంకరేజ్ చేయండి, ఎంకరేజ్ చేసి డెవలప్ చేయండి. ఓకే. సో అలాగా ఇంజనీర్స్ ఉన్నారు, ఫిజిసిస్ట్ ఉన్నారు, సైంటిస్ట్ ఉన్నారు, వాళ్ళందరూ చేశారు. అయితే ఒకటి చెప్పేది ఏంటంటే, మనకి స్వాతంత్ర సమరం జరిగే టైంలోనే ఇన్ ప్యారలల్ ఇండియాలో కూడా మనకి సైంటిఫిక్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. చాలా కంట్రీస్లో అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ వాటన్నిటిలో కూడా జరుగుతూ ఉంది డెవలప్మెంట్. ఇప్పుడు మనం వాటన్నిటినీ అగ్రదేశాలు అని అంటాం, అంటే డెవలప్డ్ కంట్రీస్. ఇండియా కేటగిరీ ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ అంటాం.
అంటే దాని అర్థం ఏంటి, మనం ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు, ఇంప్రూవ్ చేసి డెవలప్మెంట్ చేయొచ్చు. అందుకని మీ అందరి కాంట్రిబ్యూషన్ దానికి అవసరం అన్నమాట. ఇప్పుడు కొన్ని టెక్నాలజీస్ కనిపెట్టారు ఈ 4-5 సెంచరీస్ నుంచి. మనం గాంధీ గారిని చూసినప్పుడు ఎంతసేపు స్పిన్నింగ్ వీల్తో చూస్తాం, రాట్నం తోటి. సో కాటన్ లో నుంచి దారం తీయటము, ఖద్దరు పంచలు వేసుకున్నారు, అందరినీ ఎంకరేజ్ చేశారు ఖద్దరు వేసుకోమని. అదంతా అది ఎందుకు స్టార్ట్ అయిందంటే, పూర్వం అంతా ఇండియాలోనే కాటన్ పండేది, టెక్స్టైల్స్ చేసేవారు, గుడ్డ తయారు చేసేవారు. ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళకి కాటన్ పండేది కాదు, వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్లేవారు. తర్వాత అమెరికాకి కొలంబస్ వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ కాటన్ పండించడం మొదలెట్టారు. అక్కడి నుంచి ప్రొడక్షన్ ఎక్కువైపోయింది. ఎక్కువైన తర్వాత ఇప్పుడు ఒక మనిషి దారం ఇలా చేయాలంటే చాలా కష్టం కదా, అందుకని వాళ్ళు 2 స్పిండిల్స్ పెట్టారు. 2 స్పిండిల్స్ పెట్టి చేయటం మొదలెట్టారు. 4 స్పిండిల్స్ పెట్టారు, 8 స్పిండిల్స్ పెట్టారు ఒక మనిషి. కానీ ఒక మనిషికి కొంత సత్తమే ఉంది, ఎక్కువ బలం ఉండదు కదా. సో దానికి ఏం చేశారంటే మెషిన్స్ కావాలని ట్రై చేస్తా వచ్చారనమాట. అలా జేమ్స్ వాట్ అనే మనిషి స్టీమ్ ఇంజిన్ అనే దాంతో ఇంప్రూవ్ చేశారు. దాంతో హండ్రెడ్స్ ఆఫ్ స్పిండిల్స్ పెట్టచ్చు. ఇప్పుడు ఏంటి, ఒక మనిషి చేసే దారాల్ని ఒక మెషిన్ చేసేస్తే వేలకు వేలు స్పిండిల్స్ రన్ అవుతున్నాయి. అది ఎలా చేశారు, ఇప్పుడు ఈ ఫ్యూయల్ వేసి దానికి పిస్టన్ ఒకటి వర్టికల్ గా రన్ అవుతుంటే ఇప్పుడు ఇది వీల్ తిరుగుతుంటే డెవలప్ అవుతుంది అనమాట. దాన్ని స్టీమ్ ఇంజిన్. ఇంత ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ప్రొడక్టివిటీ జరిగి ప్రపంచంలో జరిగే డైరెక్షన్ మార్చింది కాబట్టి దాన్ని ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నారన్నమాట. సో దాంతో చాలా మారిపోయింది. ఇప్పుడు ఇంత వర్క్ జరిగింది, ప్రొడక్షన్ జరుగుతుంటే అవి ఎలా తీసుకెళ్తారు, ఎడ్ల బండిలో తీసుకెళ్లలేరు, గుర్ర బండిలో తీసుకెళ్లలేరు. వాళ్ళకి అప్పుడు ఏం అవసరం అయిందంటే ఫాస్ట్ గా ట్రాన్స్పోర్టేషన్ కావాల్సి వచ్చింది. అప్పుడు ఈ పిస్టన్ వర్టికల్ గా వెళ్ళే పిస్టన్ ని ఇంక వేరే సైంటిస్ట్ హారిజాంటల్ గా ఇన్వెంట్ చేశారనమాట. దాంతో రైల్ ఇంజిన్ వచ్చింది. రైల్ ఇంజిన్ వచ్చేటప్పటికి దాని వెనకాల సామాన్లు తీసుకెళ్తా వచ్చారు. ఇప్పుడు దాంతో మనుషులు కూడా ట్రాన్స్పోర్టేషన్ అవుతా వచ్చారు. ఇప్పుడు అవి వెళ్ళాలంటే మట్టి రోడ్ల మీద వెళ్ళలేవు, తార్ రోడ్ల మీద వెళ్ళలేవు, ఏం వెళ్ళలేవు. అప్పుడు తార్ రోడ్లు కూడా లేవు, రాళ్ల మీద వెళ్ళలేవు. అందుకని వాళ్ళకి ఐరన్ పట్టాలు వేశారు. అయితే ఆ హీట్ కి ఇంజిన్ ట్రైన్ దాని మీద వెళ్తుంటే హీట్ కి నిలబడలేదు. అప్పుడు స్టీల్ కోసం తయారు చేసుకున్నారు అనమాట, స్టీల్ పట్టాలు వచ్చినాయి అనమాట. సో అట్లా మాస్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది. తర్వాత అమెరికాలో హెన్రీ ఫోర్డ్ అనే ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారు, ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఆయన అన్నారు ప్రతి ఒక్కరూ రైల్లో వెళ్ళాలనే కోరిక ఉండదు కదా, ఆయన కార్ కనుక్కున్నారు. సో ఆయనకి ఇంజిన్ లో నేర్చుకున్నారు, ఇంజిన్ గురించి నేర్చుకున్నంత చేసిన తర్వాత పర్సనల్ వెహికల్ అని చెప్పి కార్ తయారు చేశారు. అయితే అందరూ ఆయన ఎక్కిరించారు, ఎందుకంటే పర్సనల్ వెహికల్ ఎవరికి కావాలి, ఏం చేసుకుంటారు అని చెప్పి అన్నారు అనమాట. అయితే ఎవరు కొనగలరు, బికాస్ ఇట్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఆయన ఏం చేశారు, గోల్ పెట్టుకున్నాడు. ఏంటి గోలు, నా గోలు కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరు కార్ కొనే కెపాసిటీ ఉండాలి, మిడిల్ క్లాస్ వాళ్ళు కొనాలని. అది ఎలా అవుతుంది, 4 టెక్నీషియన్స్ ని పెట్టుకుని చక్రాలు కొట్టి బాడీ కొట్టి చేత్తో, మనం టంకం చూసే ఉంటారు కదా మీరు, బిందెలు కొట్టేవాళ్ళు, కార్ రిపేర్ చేసేవాళ్ళు. వాళ్ళు అట్లా చేస్తే ఎన్ని రోజులు పట్టుది ఒక కార్ తయారు చేయాలంటే. సో ఆయన ఒక కాన్సెప్ట్ కనిపెట్టారు, దాన్ని అసెంబ్లీ లైన్ అన్నారు. ఏంటంటే ఒక బెల్ట్ ఉంటుంది, బెల్ట్ మీద ఒక చాసీ ఉంటుంది. చాసీ అంటే జస్ట్ ఫ్రేమ్. మనుషుల్ని టెక్నీషియన్స్ ఏం చేశాడంటే ట్రైన్ చేయించాడు. ఏంటంటే ఒక టెక్నీషియన్ పని ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఈ పక్క ఒక టెక్నీషియన్, ఆ పక్క ఒక టెక్నీషియన్ వీల్ పెడతారు. నెక్స్ట్ దానికి పోతే వాళ్ళు డోర్స్ పెడతారు, ఆ పై దానికి వెళ్తే విండోస్ పెడతారు. ఆ బెల్ట్ లో అక్కడ స్టార్ట్ అయ్యింది, అక్కడికి వెళ్ళేటప్పుడు కార్ రెడీ అయిపోతుంది. దాన్ని అసెంబ్లీ లైన్ అన్నారు. ఇమాజిన్ చేయండి ఎంత ఫాస్ట్ ప్రొడక్షన్, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేది. ఇప్పటికి కూడా మనకి టూత్ పేస్ట్ దగ్గర నుంచి ఏరోప్లేన్ల దగ్గర నుంచి అన్ని అదే కాన్సెప్ట్ మీద రన్ అవుతాయి. దానివల్ల ఎంతో మందికి జాబ్స్ వచ్చినాయి అన్నమాట. అది సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. 1910s 1920s లో విపరీతమైన జాబ్ ప్రొడక్షన్ ఆ అసెంబ్లీ లైన్ మూలంగా వచ్చింది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే విలియం షాక్లీ అనే ఒక అమెరికన్ సైంటిస్ట్, ఆయన కొలీగ్స్
ట్రాన్సిస్టర్ అనే దాన్ని కనిపెట్టారు. ఏంటంటే ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బుని కనిపెట్టారు. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ ఒకటి, అనలాగ్ టెక్నాలజీ ఒకటి. డిజిటల్ టెక్నాలజీ అంటే ఏంటంటే 0 and 1, ఎస్ ఆర్ నో. ఆ కాన్సెప్ట్ రన్ అవ్వాలంటే ట్రాన్సిస్టర్ ని కనిపెట్టారనమాట. ట్రాన్సిస్టర్ కనిపెట్టి దాని వల్ల మనకి ఎలక్ట్రానిక్స్ మొత్తం, టీవీలు, రేడియోలు, కంప్యూటర్లు మొత్తం 1945 నుంచి రన్ అవుతుంది. మొత్తం మన లైఫ్ అంతా ట్రాన్స్ఫార్మ్ చేసింది. అందుకని దాన్ని థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటారు అనమాట. తర్వాత సెల్ ఫోన్స్ అని చెప్తున్నారు కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఉంది కదా. ఇప్పుడు అది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటారు. అంటే ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరితోటైనా మాట్లాడవచ్చు. ఏ ఇన్ఫర్మేషన్ అయినా, ఎవరైనా, ఎక్కడైనా అందుకోవచ్చు. మీరు ఒకళ్ళు ఎవరో అవసరం లేదు, మీకు టెక్స్ట్ బుక్స్ ఇవ్వగలలేదు. ఎవరైనా మిమ్మల్ని వెళ్ళి అడ్మిషన్ ఇచ్చి నువ్వు ఇదే చదువుకోవాలి అని చెప్పక్కర్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెతుక్కోండి. మీకు గూగుల్ తెలుసా? గూగుల్లో ఫోన్లో వెతుక్కోవటం తెలుసు కదా. సో ఇప్పుడు దానిలో వెతికితే ప్రతి టాపిక్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దాన్ని ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నారు కదా. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి? నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, అసెంబ్లీ లైన్ మనుషుల్ని కూర్చోపెట్టి ట్రైన్ చేశారు. దానికి ఏంటంటే ఇప్పుడు ఈ మనిషి కూర్చుని బోల్ట్ వేస్తుంటే కొద్దిగా ఒక్కొక్కసారి స్క్రూ సరిగ్గా పడదు. ఆ మనిషికి తెలుసు నేను స్క్రూ సరిగ్గా వేయలేదంటే ఇప్పుడు అది నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళిందంటే కారు రిపేర్ సెట్ అవ్వదు, క్వాలిటీ పాడైపోయింది. అందుకని ఆ బెల్ట్ మీద ప్రతి టెక్నీషియన్ దగ్గర ఒక రెడ్ బటన్ ఉంటుంది అనమాట. రెడ్ బటన్ ఉంటే అతను మనిషి తప్పు చేశానని తెలుసుకోగానే రెడ్ బటన్ కొట్టేస్తే బెల్ట్ ఆగిపోతుంది. అంటే ఆ ఫాల్ట్ ఇది నెక్స్ట్ దానికి వెళ్ళదు అనమాట. ఇప్పుడు ఏమంటున్నారు, మనిషే ఎందుకు చేయాలి ఈ వర్క్? రోబోట్స్ని పెడతాం, రోబోని కూర్చోబెడతాం, ఒక మెషిన్ని కూర్చోబెడతాం. ఆ దానికి ప్రోగ్రామ్ చేసామంటే అది నట్లు పెట్టుద్ది. మనిషి ఎందుకు చేయాలి? సో మనిషి కూర్చోబెడతారు. సో ఇప్పుడు ఏంటంటే దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. మనుషులకు ఉద్యోగాలు ఏమవుతాయి? అసెంబ్లీ లైన్ మూలంగా లక్షల కోట్ల మందికి జాబ్స్ వచ్చినాయి. ఇప్పుడు మనుషుల్ని తీసేసి రోబోట్స్ని పెడితే మా జాబ్స్ ఏమవుతాయి? తగ్గిపోతాయి. అందుకని మీరు ఆలోచించాల్సింది ఏంటంటే టెక్నాలజీ వస్తే మీరు ఫ్యూచర్లో ఎలాంటి జాబ్స్ చేయగలుగుతారు, దానికి ఎలాంటి స్కిల్స్ అవసరమో ఆలోచించాలన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఆటోమేషనే కాకుండా ఫ్యూచర్ ప్రెడిక్షన్ కూడా చేస్తుంది. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ అని విన్నారా? అదేంటంటే ఫాస్ట్గా చేస్తుంది. ఇప్పుడు ప్రతిదీ ఫోన్లో కూడా మనకి వేడెక్కిపోయింది అంటాం. ఎందుకు వేడెక్కుతుంది? దానికి ఎక్కువ వర్క్ చెప్తే వేడెక్కిపోతుంది. అదే కనుక ఫాస్టర్గా CPU ఉంటే, లోపల ఫాస్టర్ మెమరీ ఉంటే తొందరగా రిట్రీవ్ అవుతుంది, తొందరగా ప్రాసెస్ అవుతుంది. సో కంప్యూటింగ్ని చేస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీస్ అన్నిటి మూలంగా మనకి డేటా సెంటర్స్ కావాలి, హార్డ్వేర్ కావాలి, సాఫ్ట్వేర్ కావాలి. ఇప్పుడు అందుకని ఇంజనీరింగ్లో చాలా మంది అవసరం. ఏంటి? కొత్త డేటా సెంటర్స్ కట్టాలంటే సివిల్ ఇంజనీర్స్ కావాలి, దానికి మ్యాసివ్ కూలింగ్ కావాలి. ఎందుకంటే వేడెక్కిపోతుంది అంటదా, CPUs అన్ని వేడెక్కిపోతాయి, సర్వర్స్ అన్ని వేడెక్కిపోతాయి. అందుకని మెకానికల్ ఇంజనీర్స్ కావాలి, ఇలా ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలి, హార్డ్వేర్ ఇంజనీర్స్ కావాలి, వాళ్ళందరూ కావాలన్నమాట. ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటారన్నమాట. వీటితో చేసేవాళ్ళు మీలలో చాలా మంది వర్క్ అట్లా వెళ్ళి చేయొచ్చు. మీరు డేటా సెంటర్స్లోనే వర్క్ చేస్తారేమో, మీరు సాఫ్ట్వేరే చేస్తారేమో, మీరు హార్డ్వేరే చేస్తారేమో. ఈ కాంట్రిబ్యూషన్ అన్ని మీరు చేస్తారు ఫ్యూచర్లో. తర్వాత ఇంకో కేటగిరీ ఆఫ్ జాబ్స్ ఏంటంటే ఇది హెల్త్ కేర్లో వాడతారేమో, ఇది అడ్మినిస్ట్రేషన్లో వాడతారేమో. ఇప్పుడు మనం వెళ్ళి ఒక మీ సేవాకి వెళ్ళాం అనుకోండి, ఒక మనిషి కూర్చుని ఉంటాడు. మనం ఏం చెప్తామంటే నాకు ఈ పని కావాలి, ఆ పని కావాలని చెప్తే వాళ్ళు కంప్యూటర్లో చూసి ఎంటర్ చేసి ఇదిగో నీ కాగితాలను తిరిగిస్తారు. ఇప్పుడు ఫ్యూచర్లో అలా కాకుండా ఏజెంట్స్ అని ఉంటాయి, మీ ఫోన్లోనే చెప్తారు నాకు ఇది కావాలంటే అదే తెచ్చి ప్రింటింగ్ ఇస్తే మీకు మనిషి లేకుండానే వెళ్ళి తెచ్చుకోవచ్చు. సో ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతా ఉంది. సో అవన్నీ కాంట్రిబ్యూషన్ మీరు చేస్తారు. మీ జాబ్స్ ఏంటంటే టైప్ ఆఫ్ జాబ్స్ విల్ చేంజ్. సో ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో ఏంటంటే ద బెస్ట్ వే టు ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ ఈజ్ టు క్రియేట్ ఇట్. నా మెసేజ్ మీ అందరికీ ఏంటంటే మీరు క్రియేట్ చేయాలి. ఫ్యూచర్ అనేది ఏంటి అనేది మీరు క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, సో దీంతో మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, మాట్లాడటం, క్లియర్గా మాట్లాడటం నేర్చుకోండి. మల్టిపుల్ లాంగ్వేజెస్లో నేర్చుకోండి. మనకి ఇంగ్లీష్ రావాలి, హిందీ రావాలి, తెలుగు రావాలి,
ఇప్పుడు యూరోప్కి వెళ్ళామంటే కొంతమందికి అయితే 9 లాంగ్వేజెస్ వచ్చు. వాళ్ళు ఫ్రెంచ్, జర్మన్, ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీసు అన్ని నేర్చేసుకుంటారు. మనకి 2 లాంగ్వేజెస్ నేర్చుకోవాలంటే చాలా కష్టపడతాం. కాదు, మీరు లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. ఇంగ్లాండ్ లో వచ్చి ప్రతి ఒక్కరు 6 లాంగ్వేజెస్ నేర్చుకుంటారు. ఫ్రెంచ్, జర్మన్, ఇంగ్లీష్, స్పానిష్, అరబిక్, చైనీస్. సో 6 లాంగ్వేజెస్ నేర్చుకుంటారు. మీరందరూ కూడా లాంగ్వేజెస్ నేర్చుకోండి. ఓకే. సెకండ్ స్కిల్ ఏంటంటే అనలిటికల్ స్కిల్స్. అనలిటికల్ స్కిల్స్ అంటే మ్యాథమెటిక్స్, సైన్స్ నేర్చుకోండి. తర్వాత దాంట్లో లాజిక్ కావాలి. వాట్ ఇఫ్ దెన్ ఎల్స్, ఇది జరిగితే ఏం జరగాలి, ఇది జరిగితే ఏం జరగాలి, అదంతా మీ తలకాయలో లాజిక్ ఉండాలి. దాన్ని సాఫ్ట్వేర్ ద్వారా కంప్యూటర్స్ లోకి ఎక్కించడం కానీ అప్లికేషన్స్ క్రియేట్ చేయాలన్నమాట. థర్డ్ థింగ్ ఏంటంటే క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అన్నారు. మనం ఎవరో చెప్పారని కాదు, మీరు అసలు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయగలగాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఒకటే సొల్యూషన్ ఉండదు. ఏ ప్రాబ్లంకైనా కూడా మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. మీరు ఆ సొల్యూషన్స్ ని క్రిటికల్ గా అనలైజ్ చేసి ఏది బెస్ట్ సొల్యూషన్ అని ఆలోచించగలగాలి. ఓకే. సో దీంతో నా మెసేజ్ ఏంటంటే మీ అందరూ ఆలోచించుకోండి. వాట్ డూ యూ వాంట్ యువర్ ఫ్యూచర్ టు బీ లైక్? డ్రీమ్ బిగ్ అండ్ క్రియేట్ ఇట్. ఓకే. బెస్ట్ ఆఫ్ లక్.